ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ గురించి చూద్దాము. ఈ పీఎం కిసాన్ ద్వారా రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ మొత్తం 3 విడతలుగా అంటే 2,000 ఒకసారి, 2,000, 2,000 ఒకసారి అలా అయితే వేస్తారు కదా! ఇప్పుడు మనకి 21వ విడత అంచనా తేదీ వచ్చేసి అక్టోబర్ చివరి వారంలో లేదంటే నవంబర్ మొదటి వారంలో 2,000 విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే వచ్చింది. ఈసారి దీపావళికే రైతుల ఖాతాల్లో 2,000 జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఇది మీకు జమ అవ్వాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ పూర్తి చేయకపోతే తదుపరి విడత విడుదల కాదు. బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా యాక్టివ్గా ఉండాలి. ఆధార్ బ్యాంక్ లింక్ పూర్తి చేయాలి. ఎన్పిసిఐ అంటారు కదా, అది ఎలా చెక్ చేసుకోవాలి, ఏ బ్యాంక్ లింక్ అయ్యింది అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. అది మన ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. లిస్ట్లో ఉన్న వాళ్ళకందరికీ డబ్బులు అయితే పడతాయి. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే దీనికోసం అయితే ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ స్టేట్, డిస్టిక్, సబ్ డిస్టిక్, బ్లాక్, విలేజ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా. ఇక్కడ మీ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ మీకు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు బ్లాక్ అంటే మీ ఊరు ఉంటుంది కదా, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించింది. దాని తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గెట్ రిపోర్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీ ఊర్లో ఎవరెవరు ఎలిజిబుల్ అని లిస్ట్ అయితే వస్తుంది. అందులో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ లేకపోతే నెక్స్ట్ ఇక్కడ 2 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇంకా వేరే నేమ్స్ కూడా వస్తాయి. అలా లాస్ట్ ఎంత పేజ్ ఉంటే అంతవరకు క్లిక్ చేసి చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా అని. ఒకవేళ లేకపోతే దానికి గల కారణాలు ముఖ్యంగా ఏంటంటే ఆధార్ లింక్ అవ్వకపోవడం బ్యాంక్కి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ సరి చేసుకోండి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.